రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ. సో ఇంకా 4 days ఉన్నట్టు ఉంది. ఎస్, మీ ఫేస్లో కాస్త ఆందోళన కనిపిస్తుంది వెంకటరెడ్డి గారు. ఆందోళన కనపడుతుంది అంటున్నారు. మేము ఆనందంగా ఉన్నాం, ఆందోళన ఏం లేదే. ఓకే, అంటే ఎప్పుడు ఉన్నంత జోష్ మీలో లేదు, ఎప్పుడు ఉన్నంత ఉత్సాహం మీలో లేదు. అంటే జర్నీలు చేసి టైర్డ్ అయ్యటం వల్ల అట్లా మీకు ఏమైనా కనపడుతుందేమో, కానీ మేము 4వ తారీఖు కోసం అందరికంటే ఎక్కువగా వెయిట్ చేస్తుంది మేము. ఎందుకంటే 5 సంవత్సరాలుగా మా మీద ఒక రాబందుల గుంపు చేసినటువంటి దుష్ప్రచారం. దాంట్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, కొంతమంది అనలిస్టులు ఉన్నారు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరూ ఒకవైపు చేరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఒకవైపు, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు ఉండి ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఏదో అడుక్కుదిందని చెప్పి శ్రీలంక అయిపోయింది, ఈ పేదవాడికి డబ్బులు పంచేస్తున్నారు, సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారానికి 4 రోజుల్లో ఎగ్జాక్ట్ పోల్స్లో, నాట్ ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్తో తెరపడబోతా ఉంది. కాబట్టి ఆ దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది మేమే అని చెప్తున్నాం. అంటే ఎన్ని సీట్లు వస్తాయి అంటారు సార్, మీ అభిప్రాయం? మీకు ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. మళ్ళీ చెప్తాను సార్, దాని మీద చెప్తాను. ఓకే ఓకే, 2019కి మించి సీట్లు రాబోతా ఉన్నాయి. 175కు 175 మేము పెట్టుకున్నటువంటి టార్గెట్. బట్ 151 ప్లస్ 50 to 53% ఓట్ షేర్తో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ చేయబోతా ఉంది. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే 2014లో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో వాళ్ళకి ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కోదండరాం పార్టీ 5 పార్టీలు కలిపి కూటమిగా వెళ్ళినాయి. ఓ బక్కాడిని ఎదుర్కోవడం కోసం 5 పార్టీలు కూటమి గట్టిని. నా పరిపాలన ఏదైతే 2014 నుంచి 18 దాకా పరిపాలన చూసి ఓటు అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా అయితే అడిగారు, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మా పరిపాలన నచ్చితే ఓటేయండి. ఇందాక సందీప్ గారు మాట చెప్పారు, కుటుంబం అంతా కలిసి డిస్కస్ చేసుకొని ఓటేస్తారని. మేము కూడా చెప్పాము అదే మాట. మీరు పిల్లల్ని అడగండి, మీ చదువుకుంటున్నటువంటి హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి, స్కూల్లో చదువుకుంటున్నటువంటి మీ పిల్లలతో కూడా ఒపీనియన్ తీసుకోండి. అంతకుముందు స్కూల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి. సో నలుగురు కలిసి కూర్చొని ఏ ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఆయనకు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పి డిస్కస్ చేసుకొని మీ ఓటును ఆలోచించి ఓటు వేయండి, మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి మొట్టమొదటి చెప్పింది మేమే. దానికి ప్రజలు ఖచ్చితంగా మంచి జరిగితే మాకు ఓటేస్తారు, జరగకపోతే మాకు వేయరు. సో ప్రజలు ఓటు వేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి జరగలేదు అనేది వాళ్ళు కూడా అవతల అపోజిషన్ వాళ్ళు కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేసిందండి, మేమే కావాలని దుష్ప్రచారం చేశాము, రాజకీయంగా మేము ఏదో ఒకటి గెలవడం కోసం అబద్ధాలను ప్రచారం చేసి మేమే దుష్ప్రచారం చేశామని వాళ్ళు కూడా లైవ్ లో ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాల్సిందే. ఎస్ దానికి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎందుకు మేము క్లియర్ గా చెప్పాం, కొత్త హామీలు మేమేమిట్లేదు, ఈ ఉన్నటువంటి హామీలను ఏదైతే చేశామో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వాళ్ళలాగా నలుగురుంటే నలుగురికి అమ్మ ఓడిస్తాం, లేదంటే మేము 10,000 వాహన మిత్రకి ఇస్తుంటే వాళ్ళు 15,000 ఇస్తామని, మేము అమ్మ ఒడి ఒకరికంటే వాళ్ళు నలుగురికి ఇస్తామని అట్లా మేము ఎక్కడ చెప్పాలి. వెంకటరెడ్డి గారు, ఒక తల్లికి 2 పిల్లలు అయితే మరి 2 పిల్లలు చదువుకోవాలా, ఒకళ్ళే చదువుకోవాలా? 2 పిల్లలు ఒకళ్ళు చదువుకొని ఒకళ్ళు పనికి వెళ్తా ఒకళ్ళు బడికి వెళ్తున్నారు కాబట్టి ఆ రెండో వాళ్ళు కూడా బడికి వెళ్ళాలని పెట్టిన స్కీమే అమ్మ ఒడి. ఓకే, 2 పనికి వెళ్ళే పరిస్థితిలో నో సార్, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి ఇప్పుడు అమ్మ ఒడి అనే స్కీమ్కి సంవత్సరానికి 6,200 కోట్లు అవుతుంది. అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి స్కీమ్, అది పెద్ద స్కీమ్. సో పాజిబుల్ అయితే మేమే ఇస్తాం కదా నలుగురికి. ఇప్పుడు మేము పెట్టినటువంటి నవరత్నాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని వీళ్ళే ప్రచారం చేశారు. నవరత్నాలకు 10 రెట్లు ఎక్కువ ఇస్తామన్నారు, అప్పుడు నాశనం అవుదా? అంటే చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారు. ఎప్పుడు సంపద? ఎక్కడ? 2014 నుంచి 19 దాకా ఏమైనా సంపద సృష్టించారా? రెవెన్యూ డెఫిసిటే కదా. 9 ఏళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిటే కదా. సంపద ఎక్కడ సృష్టించలేదు కదా. సంపద, పేదవాడి సంపద పెంచాలి, ప్రభుత్వ సంపద పెంచాలి. ఈరోజు పేదవాడి సంపద పెరిగింది సంక్షేమ పథకాల రూపంలో, ప్రభుత్వ సంపద ప్రతి గ్రామంలో పెరిగింది. మీకు తెలుసు, రైతు భరోసా కేంద్రం అనో, హెల్త్ క్లినిక్ అనో, సచివాలయం అనో, స్కూళ్ళు బాగు చేసుకోవటం, ఇవన్నీ ప్రభుత్వ సంపద పెరిగింది. సో మేము క్లియర్గా క్లారిటీగా ఈసారి ఒక మాట, జగన్ గారు కావాలా వద్దా అని జరిగిన ఎన్నికన్నారు కదా, ఎస్ దానికి నేను కూడా అగ్రీ చేస్తా. 2019 ఎన్నికల్లో 50% మంది జగన్ గారు కావాలి, జగన్ గారే రావాలని ఓట్లేశారు. ఈరోజు అంతకు మించి ఇంకా 2 to 3% ఇంకా అదనంగా జగన్ గారే ఉండాలి, జగన్ గారు మాత్రమే ఉండాలని జరిగినటువంటి ఎన్నికగా మేము భావిస్తా ఉన్నాం. 4వ తారీఖు మళ్ళీ వస్తాం మీ ఛానల్కి, అక్కడికి పోను. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా 151 స్థానాలు ప్లస్ అని వస్తాయంటారా? ఎందుకు రావు?
అంటే ఇప్పుడు ఎందుకు రాకూడదు అంటున్నారు. రాకూడదని ఎవరన్నారు? 175 కూడా రావచ్చు, కానీ మీరు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు గుజరాత్లో 2022కి అంతకుముందు జరిగిన ఎన్నికలు కంపేర్ చేస్తే అంతకుముందు 90 సీట్లు ఎన్నో వచ్చిన తర్వాత వాళ్ళకి సీట్లు పెరిగినాయి, 150 సీట్ల దాకా ఎన్నో వచ్చినాయి. సో అప్పుడు కేసీఆర్కి 2014లో వచ్చింది ఎందుకంటే 18లో పెరిగినాయి. అంతకుముందు 67 సీట్లు 70లో గెలిచినప్పుడు రాకూడదు అంటానికి ఏముంది? రాకూడదు. ఇప్పుడు 151 సీట్లు వస్తాయని మీరు అందరూ అనుకున్నారా? అదే కదా ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు. 151 సీట్లు ప్రజలు తీర్పిస్తేనే కదా వచ్చినాయి. అవును, ఎవడో ప్రజల తీర్పు ద్వారా వచ్చేటటువంటి దాన్ని మనం ఎవరు కూడా అగ్రీ చేయడానికంటూ కుదరదు. ప్రజలు ఆల్రెడీ క్లియర్గా మ్యాండేట్ ఇచ్చున్నారు. అది ఎవరికి ఇచ్చారు ఏంటనే దాని మీద 4వ తారీఖు ఫలితాల్లో తెలిసిద్ది. సో మేము క్లియర్గా క్లారిటీగా మేము ఒకటే నినాదంతో వెళ్ళాం, మా పరిపాలన బాగుంటే ఓటేయండి అన్న, బాగోపోతే వేయద్దు, మీరు బాగుంటే మాత్రం ఖచ్చితంగా వేయండి, వీళ్ళు చెప్పే దుష్ప్రచారం నమ్మొద్దు అన్నాం. కానీ అవతల వాళ్ళు తన చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఓటేయమని అడిగారా? మేము అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సుల్లో ఫ్రీగా ఇస్తాం. చక్కటి మేనిఫెస్టో రూపొందించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ. ఒక్క మాట నేను మీరు అన్నదానికంటే మీకు గుర్తుందో లేదో, ఈ మేనిఫెస్టో ఎప్పుడుదో తెలుసా? 2004ది. 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను కొన్ని దాంట్లో వినిపిస్తా. నిరుపేదలకు 2000, పేదలకు 1500, మధ్యతరగతికి 1000 రూపాయలు 1వ తారీఖున మహిళల అకౌంట్లో వేస్తానని చెప్పి 2004 మేనిఫెస్టో చంద్రబాబు. సేమ్ 9 మేనిఫెస్టో. అంటే 20 ఏళ్ల క్రితం నువ్వు 2000 ఇస్తానని చెప్పి మళ్ళీ 2014లో వచ్చేటప్పటికి 650 పేజీలు మేనిఫెస్టో ఇచ్చి 650 హామీలతో నువ్వు మేనిఫెస్టోలో అమలు చేస్తుంటే నీకే ఓటేసేవాళ్ళు కదా. అంటే చంద్రబాబు నాయుడు అనే అతను ఊరక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేనిఫెస్టో అనేది తీసుకొని వస్తాడు. సో అవన్నీ చేయడం అనేది ప్రజలకు తెలుసు. నేను అన్నట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ దండగానే అదే బీజేపీ చెప్పింది కదా. బీజేపీ స్లోగన్ ఏంటి సార్? కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు మోదీ గారు కూడా అన్నారు ఇక్కడ మెట్రో ట్రైన్లు అవన్నీ కూడా పోతాయి అని చెప్పారు కదా. మళ్ళీ ఆ కూటమిలో ఉన్న వాళ్ళే ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళు కాదంటారు. ఇలా మేనిఫెస్టో తెలుగుదేశం కూటమిలో బీజేపీ 10 స్థానాలే కదా. బీజేపీ 10 స్థానాలు. అప్పుడు జనసేన కూడా అసలు మేజర్ కాదు. అంటే ఇక్కడ జనసేన 21 స్థానాలు తీసుకున్నప్పటికీ కూడా బీజేపీని తెలుగుదేశాన్ని మీరే కంపారిజన్ చెప్తున్నారు. నేను చెప్పవసరం లేదు. మీరే అక్కడ తెలుగుదేశం ఎక్కువ, వీళ్ళందరూ తక్కువ అని చెప్పి స్థానాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో వారే ఎక్కువ మంత్రి పదవులు. అంటే మేనిఫెస్టోలో కూడా మేము తక్కువ స్థానాలు తీసుకున్నాం కాబట్టి మాకు సంబంధం లేదు, మీరు ఎక్కువ స్థానాలు తీసుకున్నారు కాబట్టి చెప్పలేదు. మీరు చెప్పవసరం లేదు. దానికి అర్థం అదే కదా. మీరు ఎక్కువ సీట్లు తీసుకున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టో సంబంధించి మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి బీజేపీ చెప్పినట్టుగానే దానికి భావ్యం కదా. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపే కదా మేనిఫెస్టో రిలీజ్ చేసిన, పక్కన బీజేపీ అతన్నప్పుడు కనీసం పట్టుకోలేదు కదా. సో ఆ మేనిఫెస్టోని చూసో చంద్రబాబు నాయుడు గారు చూసో జరిగినటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని, ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ స్కూళ్ళు, ఏదైతే ఈ ట్యాబులు పంపిణీ, ఈ అన్ని ఏదైతే 5 ఏళ్లలో జరిగినటువంటి మార్పు, ఈ మార్పే కంటిన్యూ అవ్వాలా వద్దా అనే దాని మీద జరిగినటువంటి ఎన్నిక. క్లియర్గా క్లారిటీగా ప్రజలు ఓట్లేశారు. మహిళలు అత్యధికంగా ఓటేశారు కాబట్టి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని వాళ్ళు అంటున్నారని చెప్పి అవతరాలు అంటున్నారు కదా. మహిళలు ఏంది, పురుషులు ఏంది సార్? ఈరోజు మాకు అందరూ ఓట్లేశారు. ఈరోజు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు, కాపు సామాజిక వర్గంలో ఉన్న పేదలు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు కూడా మాకు ఇలా, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు కూడా వైసీపీకి ఓటేలా. సో క్లియర్గా ఒక డివైడ్ జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అటా టైప్ ఆఫ్ కాదు, పేదలు వర్సెస్ పెత్తందారులు. ఈ పథకాలన్నీ అందుతుంటే నిరంతరం బురజల్లినటువంటి వాళ్ళు, వద్దన్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా 4.5 ఏళ్ళు వద్దన్నారు సార్. ఏంటి పంచుకుంటా వెళ్ళటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ బటన్లు నొక్కటం ఏంటి? ఈ బటన్లు నొక్కితే ఏమైపోద్ది రాష్ట్రం? పద్దాకలు ఈ పంచడమేనా? కరోనాలో కూడా పంచడం ఏంటి అన్నవాళ్ళు మేము 4 ఇంతలు పంచుతాం, 5 ఇంతలు పంచుతాం అని చెప్పి మా దానిలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ అపోజిషన్ మా విజయాన్ని ముందే ఒప్పుకున్నట్లు లెక్క కదా. లేదు నేను అమ్మఒడి ఇవ్వద్దండి, ఎందుకు ఇవ్వాలి, స్కూళ్ళు బాగు చేసేయండి, అమ్మఒడి అసలు స్కీమ్ నేను తీసేస్తాను, స్కూళ్ళు బాగు చేసి ఇంకా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాను అలా చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తామన్నట్టున్నారు. ఎవరు మూటలు మోసే వాళ్ళకి, అట్లా దొంగలకి కాదు, దొంగలకి, హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడే వాళ్ళకి, వాళ్ళు కదా మాట్లాడింది, మేం కాదు కదా. ఆ వాలంటీర్లు మీరు అందరికి ఆపాదించకండి సార్. ఇప్పుడు వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తా అన్నాడు, వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తాను, వాలంటీర్లు ఒక్కరు కూడా తీసేను అన్నాడు. మరి వాళ్ళలో దొంగలు ఉంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడాలంటే ఎందుకు కంటిన్యూ చేస్తారు? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని తీసేయచ్చు. మనం ఒక రకంగా మాట్లాడాము, వాళ్ళకు కూడా 10,000 చేస్తాను. మనం అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ దండగా, వాళ్ళు చేసే ఉద్యోగం ఏంది, వాళ్ళు వెళ్ళి ఊరకు పొద్దున్న వెళ్ళి పెన్షన్లే కదా వాళ్ళు పంచేది, వాళ్ళకి 5,000 ఇచ్చి ఈ ప్రభుత్వం అంతా ఖజానానంతా దోచి పెడుతున్నారు అన్న వాళ్ళు 10,000 ఇస్తామనంటే ఆల్రెడీ మా పరిపాలనని అవతల అపోజిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము కూడా కొనసాగిస్తామన్నారు. ఇంకా దానికి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉండమన్నారు. దేనికండి? దేనికి అప్రమత్తం? ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే
ఇప్పుడు మీకు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. దాడులు అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఒక రూల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి సపరేట్ రూల్స్ పెడుతున్నారు. అవును, సపరేట్ రూల్స్ పగలగొట్టలు కూడా ఎవరిని టచ్ చేయలేదు. అవును, మీ దర్శి కాన్స్టిట్యున్సీలో మీ జిల్లా దర్శిలో తెలుగుదేశం కార్పొరేటర్ వైవి రెడ్డో ఉన్నాడు. అతను తెలుగుదేశం కార్పొరేటర్ ఈవీఎం పగలగొట్టింది లైవ్ లో వచ్చింది. పగలగొట్టిన అతను అరెస్ట్ చేశామని చెప్పారు. సాయంత్రానికి హాస్పిటల్ నుంచి పరారైపోయాడు. 41 CRP నోటీస్ ఇచ్చారు అతనికి. మిగిలిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇష్యూ వచ్చేటప్పటికి 10 కేసులు పెట్టారు. మరి ఎలక్షన్ కమిషన్ చాలా పక్షపాతంగా పక్షపాతంగా వ్యవహరిస్తుంది. మీకు అర్థం సరే, ఒక మాట అడుగుతాను. 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైంది సార్. మిగిలిన పేర్లు మీరు చెప్పండి కనీసం. సరే, 10 చోట్ల 8 చోట్ల పగిలిన ఈవీఎంలు ఒక్క చోట బయటకు వచ్చింది అన్నారు. ఇప్పుడు పగలగొట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ ఎవరు సమర్థించారు. అయితే పిన్నెల్లి గారు ఈవీఎం పగలగొట్టడం మీరు చూసారు, వీడియో చూసారు మీరు? ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వీడియో వాళ్ళు చేస్తేనే చూస్తారు. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తే సార్ ఇప్పుడు లైవ్ ఉంది, ఈ లైవ్ అందరూ చూస్తున్నారు. సో ఇది క్లారిటీ. ప్రైమ్ 9 లో వస్తున్న లైవ్ తర్వాత మనం వెనక్కి వెళ్ళినా మళ్ళీ బ్యాక్ వెళ్ళినా లింక్ చెక్ చేసుకోవచ్చు, లింక్ వస్తుంది. ఒక ఎన్నికల కమిషన్ నిజంగా 24 గంటల వీడియో, అది 23 గంటల 52 నిమిషాలు ఉంది. అది ఎన్నికల కమిషన్ 23 గంటల 52 నిమిషాల్లో నిజంగా ఇదిగోండి మేము అఫీషియల్ గా మేము రిలీజ్ చేయలేదు, ఈ వీడియోకి మాకు సంబంధం లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. మరి ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో నిజంగా పిన్నెల్లి గారే పగలగొట్టి అది బయటకు వచ్చుంటే ఎన్నికల కమిషన్ నుంచి రావాలి. పాయింట్ నెంబర్ 1. లేదు అని అంటే దొంగతనంగా దాన్ని బయటకు రిలీజ్ చేయడం 2 తప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా జరగడానికి కూడా స్కోప్ ఉంది. నెంబర్ 3, లేదు జరిగిందా లేదా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఆ అంశం మీద. సో నేను దాన్ని తప్పని మాత్రం చెప్పరు మీరు. మాట సార్, రిగ్గింగ్ చేయడం కూడా తప్పేగా. కాదని ఎవరున్నారు? ఇప్పుడు ఆ వీడియోలో జరిగినటువంటి వీడియో కావాలి కదా, ముందు వీడియో మొత్తం బయట పెడితే మేము రిగ్గింగ్ చేసామంటున్నాం. రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు రిగ్గింగ్ జరగకుండా అంత సక్రమంగా జరుగుతూ పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం పగలగొడితే తప్పు అంటారా, కరెక్ట్ అంటారా? అన్ని సక్రమంగా జరిగి నిజంగా వెళ్ళి పగలగొడితే తప్పే 100%. కానీ ఆ వీడియో మొత్తం రిలీజ్ చేసి జరగలేదనంటే మీరు జరిగింది, రిగ్గింగ్ జరిగిందో లేకపోతే ఏదో పొరపాటు జరుగుతుంది. కానీ ఒక ప్రజాప్రతినిధి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? జరిగితే అక్కడ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఈవీఎం పగలగొడితే ఎంతవరకు కరెక్ట్? రిగ్గింగ్ చేస్తున్నప్పుడు సహకరించిన అధికారులు, రిగ్గింగ్ జరుగుతున్న రీపోలింగ్ పెట్టినటువంటి ఎన్నికల వ్యవస్థ, రిగ్గింగ్ జరిగిన ఏం అవసరం లేదు ఇక్కడ రీపోలింగ్ అన్నటువంటి ఎన్నికల కమిషనర్, తెల్లారి 3 గంటల దాకా ఓటింగ్ జరుగుతుంటే సాయంత్రం 6ంటికే ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు ఎక్కడ ఏం గొడవలు లేవు ప్రశాంతంగా జరిగిన ఎక్కడ రీపోలింగ్ పెట్టకూడదని చెప్పినటువంటి ఎన్నికల అధికారి. వీళ్ళందరి మీద కూడా మనం డిస్కస్ చేస్తే చాలా పెద్ద వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మామూలుగా ప్రజా వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రజల వ్యవస్థ మీద నమ్మకం ఉంది, వ్యవస్థలన్నిటి మీద నమ్మకం ఉంది, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీగా మా మీద ఉంటుంది. మీరు అన్నట్టుగా రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నప్పుడు దాని వీడియో అది జరగలేదని నిరూపించాల్సినటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల వ్యవస్థ మీద ఉంటుందా లేదా? బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి. మేము అధికార పార్టీగా ఈ రోజు అతి పెద్ద రాజకీయ పార్టీగా రాష్ట్రంలో మేము ఇదిగోండి అక్కడ రిగ్గింగ్ జరిగింది అని చెప్పి విత్ పోలింగ్ బూత్లతో సహా మేము కోర్టుకు కూడా వెళ్ళాము. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసినప్పుడు సార్ ఇదిగోండి మొత్తం వీడియో ఫుటేజ్ని బయటకు వదులుతున్నాం, ఎక్కడ రిగ్గింగ్ జరగలేదు, వీళ్ళు చేస్తుంది తప్పుడు ఆరోపణ అని ఎలక్షన్ కమిషన్ చెప్పాలిగా. మేము నిజంగా తప్పుడు ఆరోపణ చేస్తే అంటే ఎందుకు మరి బయటకు పెట్టట్లేదు ఎలక్షన్? చూద్దాం, ఇంకా కోర్టు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత బయట